ఏపీ ప్రభుత్వం కేరళ వైనాడు బాధితుల కోసం 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి అందజేసింది. వైనాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో సుమారు 310 మందికి పైగా మరణించగా వేల మంది నిరాశ్రయులయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్లీ యూను కలిశారు. త్వరలో హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు. పరిశ్రమలు, సేవా రంగాన్ని విస్తరించే సత్తా హైదరాబాద్ కు ఉందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో సీఎం విజన్ అద్భుతమని కొనియాడారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అమరావతి కి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిపై మోదీతో చర్చించనున్నారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో 3 ఏళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని బొత్స హామీ ఇచ్చారు. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీరియస్ అయింది మహిళా కమిషన్. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై లోకేష్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్ లో చేర్చామని, ఏ ఒక్కరిని వదలబోమన్నారు. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలు పనిచేస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జయచంద్ర తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ 3 దశల్లో ఎన్నికలుంటాయని ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న 3 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ మథన్ భీమరావు లోకూర్ విచారణ ప్రారంభించారు. గత వారం రోజులుగా మాజీ చీఫ్ నరసింహారెడ్డి చేసిన ఇన్వెస్టిగేషన్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన డాక్యుమెంట్లన్నింటినీ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలన పూర్తవగానే తదుపరి విచారణ కొనసాగించనున్నారు లోకూర్. వికారాబాద్ జిల్లా తాండూరులోని మిలప్ జ్యూస్ సెంటర్లో పురుగుల ఉన్న ఫ్రూట్ సలాడ్ అమ్మడం కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు తనిఖీ చేయగా పదుల సంఖ్యలో ఫ్రూట్ సలాడ్ బాక్సులు నిల్వ చేసినట్లు గుర్తించారు. అన్నిట్లో పురుగులుండటం గమనించి జ్యూస్ సెంటర్ ను సీజ్ చేశారు. ప్రపంచంలోని చాలా దేశాలకు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిస్తుంది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో WHO చీఫ్ టెడ్రస్ అధనోమ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆఫ్రికా నందు హైదరాబాద్ కు ఎక్కువ మంది వస్తుండగా నగర వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. రానున్న 5 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం పడొచ్చని తెలిపింది. కాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.